ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిస్థితి, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి పరామర్శలు ఎలా చూడాలంటారు అసలు? అందరికి నమస్కారం అండి. ఇది వైసీపీలోనే ఈ విచిత్ర పరిస్థితి నెలకొందా అండి. ఎవరైనా ఏదైనా క్రైమ్ చేసి కానీ ఏదైనా చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే కోర్టులు వాళ్ళని జైలుకి రిమాండ్కి పంపిస్తాయండి. ఈ వైసీపీలు విచిత్రంగా అదొక అర్హత డిగ్రీ లాగా మామూలుగా భావించి వాళ్ళు ఏదో దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళలాగా వాళ్ళని ర్యాలీలు, వాళ్ళ ఘన స్వాగతాలు ఇలా పలికి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడం ఇలాంటివన్నీ వైసీపీ చేస్తుందండి. అసలు అతను ఏమి ప్రజలకు ఉపయోగపడి పనిచేశాడు అని చెప్పి అంబటి రాంబాబు గారు ఏమి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేశాడని మేము ప్రశ్నిస్తున్నాము. అతను నోరు అదుపులో తప్పి దూషించి తీవ్రంగా బాబు గారు వాళ్ళ అమ్మని వాళ్ళ కుటుంబంలో సభ్యుల్ని తీవ్రంగా దూషించడం వల్ల తెలుగుదేశం కార్యకర్తలు మామూలు ప్రశ్నించడానికి వెళ్ళారండి. దానికి అతనేదో దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు మహాత్మా గాంధీ లాగా మామూలు జైలుకి వెళ్ళి పరామర్శించడం, ఇంటికి వచ్చి వాళ్ళ కుమార్తెని పరామర్శించడం ఇదంతా చాలా హాస్యాస్పదంగా ఉందండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము విషయాన్ని. వరుస పెట్టి అసలు కాపు నాయకులు అందరూ వస్తున్నారు కదా, మరి గతంలో వల్లభనేని వంశీకి మాత్రం కమ్మ నాయకులు ఎవరు పరామర్శకి ఎందుకు వెళ్ళలేదంటారు? కమ్మ నాయకులు అంటే ఇప్పుడు కమ్మల ఓట్లు ఎవరికి అవసరం లేదండి. కాపులు అంటే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ అత్యధికంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఓట్ల కోసం జగన్ ఇట్లా కులాలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ కాపు సోదరులందరూ కూడా ఎంత సౌమ్యులండి, చాలా మంచి వాళ్ళు. అలాంటి వాళ్ళని ఇప్పుడు రెచ్చగొట్టి ఇప్పుడు అంతా సోదర భావంతో అందరూ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారండి. మామూలు రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఐక్యమత్యంతో రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు తేయడానికి, పరిశ్రమలు తేయడానికి ఈ ముగ్గురు ఒకే మాట మీద ఉండి బాగా మామూలు ప్రయత్నాలు చేస్తా మామూలు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించారండి. ఇప్పుడు ఈ మామూలు ఈ పాజిటివ్నెస్ని పోగొట్టడానికి ఇట్లాంటి అంబటి రాంబాబు లాంటి పేటీఎం డాగ్స్ని వదులుతున్నారండి. వాళ్ళు చేసేది ఏమి లేకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి మొన్న ఎంత మంచి వాతావరణం క్రియేట్ అయిందండి. అప్పుడు బిల్ గేట్స్ రావటం కానీ, మామూలుగా రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు ల్యాండ్ అవటం కానీ, క్వాంటం పరిశ్రమ శంకుస్థాపన జరగటం కానీ, ఇలాంటి మంచి శుభపరిణామాలన్నింటినీ కనుమరుగు చేయడానికి జగన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అంబటి రాంబాబుని ఉసిగలిపి మామూలుగా బాబు గారి మీదకి ఆ బాబు గారిని కానీ వాళ్ళ కుటుంబాన్ని దూషిస్తే పార్టీ కార్యకర్తలు అదుపు తప్పి ఇట్లా శాంతి భద్రతల సమస్య వస్తుందని చెప్పి జగన్ పక్క ప్రణాళిక ప్రకారమే అంబటి రాంబాబుని ఉసిగలిపాడండి. ఇది ప్రజలు గమనించి దీన్ని తీవ్రంగా ఖండించవలసిందిగా మేము కోరుతున్నామండి. అంటే ఎందువల్ల అంటారు వరుస పెట్టి పరామర్శలు? నేను చూస్తే కనుక ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు కూడా రావటం జరిగింది. ఎలా చూడాలంటారు ఇదంతా? ముద్రగడ పద్మనాభ రెడ్డికి ఓన్లీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే మెలకు వచ్చిందండి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి కాపులకి ఎంత అన్యాయం జరిగినా, కాపుల మీద ఎన్ని దాడులు జరిగినా కానీ అతని కళ్ళు, నోరు, ముక్కు ఏం పనిచేయమండి. ఓన్లీ అతనికి టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మామూలుగా ఈ ఆకలి గుర్తొచ్చింది, పళ్ళాలు గంటలు కొడతా ఉంటాడు, మళ్ళీ నోరు పనిచేస్తూ ఉంటుంది, కలం పనిచేసింది. అతనికి టీడీపీ ప్రభుత్వం వస్తేనే ఒంట్లో సత్తు వచ్చిందండి. మామూలు వైసీపీ ప్రభుత్వం ఉంటే మాత్రం మామూలు వృద్ధుడు పడుకున్నట్టు ఇంట్లో పడుకొని ఉంటాడు, అసలు కనపడ్డండి ఆడున్నాడు అని. ఇప్పుడు జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కాపులకి ఇచ్చిన 5% రిజర్వేషన్ని తీసేశాడండి. బీసీ కోటాలో కలిపి కాపుల్ని 5% రిజర్వేషన్ ఇస్తే జగన్ రెడ్డి ఎందుకు వాళ్ళకి వేస్ట్ అది అని చెప్పి వాళ్ళని దూషించి కాపు కులాన్ని 5% రిజర్వేషన్ తొలగించినప్పుడు ఈ పద్మనాభ రెడ్డి ఏడబడుకున్నాడు ఎవరికి తెలియదండి. ఇతను ఏమీ లేదు, జగన్ రెడ్డి ఇప్పుడు మరో పేటీఎం డాగ్ అయిన పద్మనాభ రెడ్డిని నిద్ర లేపాడు, ఉసుగొల్పాడండి. అంతే. అతని వల్ల ఈ మామూలుగా కాపు సోదరులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ 10 పైసలు కూడా ప్రయోజనం లేదని మేము భావిస్తున్నామండి. నన్ను చంపడానికి చూశారు, నా కుటుంబాన్ని చంపడానికి చూశారు, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని చంపడానికి చూస్తున్నారు. కాపులు అంటే చంద్రబాబు నాయుడు గారికి చులకన అనే మాట అయితే అంటున్నారు కదండి మరి పద్మనాభ రెడ్డి గారు. ఇప్పుడు అసలు పద్మనాభ రెడ్డికి కాపుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందని మేము భావిస్తున్నాము. కాపు కులం వద్దని చెప్పి అతను ఆ రెడ్డి కులాన్ని స్వీకరించాడండి, పేరు కూడా మార్చుకొని కాపుల్ని తీవ్రంగా అవమానించాడండి. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాలు వచ్చేటప్పటికి మళ్ళీ కాపు కులం అనే నైతికత అనేది లేకుండా బతుకుతున్నాడు. మేము ఈ విషయాన్ని కాపు సోదరులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. అతను కాపులకి గురించి ఎప్పుడు ప్రశ్నించాడు. గత 5 సంవత్సరాల్లో
కాపు కార్పొరేషన్కి రూపాయి డబ్బులు మామూలు జగన్ ప్రభుత్వం ఇవ్వలేదండి. దాన్ని ఏనాడైనా ప్రశ్నించాడా అని చెప్పి మేము కోరుతున్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సుమారు కాపు కార్పొరేషన్ ద్వారా 1000 కోట్లు నిధులు కేటాయించి రుణాలు మంజూరు చేశాడండి. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని రుణాలు ఎంత నిధులు కాపు కార్పొరేషన్కి కేటాయించారని చెప్పి మేము సూటిగా పద్మనాభరెడ్డిని ప్రశ్నిస్తున్నాము. అలాగే కాపుల్ని బీసీలో చేర్చాలి, వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఉద్దేశం బాబు గారు ఇచ్చిన దాన్ని ఎందుకు జగన్ రెడ్డి మామూలుగా తీసేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని మేము ఇతన్ని పద్మనాభరెడ్డిని తీవ్రంగా ప్రశ్నిస్తున్నామండి. ఇదంతా ఒక ఎత్తు అయితే గనక ముఖ్యంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ పదే నన్ను చంపేయడానికి చూశాడు, రెడ్ బుక్ లో నన్ను చంపేయమని ఉంది, నా కుటుంబాన్ని కాల్ చేయమని ఉంది, నా గొంతులో చివరి ఊపిరినంత వరకు జగన్మోహన్ రెడ్డిని వదలను, వైఎస్ఆర్సీపీ జెండా వదలను అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు శపథాలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు అతను ఆ వ్యాఖ్యలు చేసిందా టీడీపీలో అతన్ని పట్టించుకునే సమయం కానీ ఎవరికి లేదండి, కార్యకర్తలకు లేదు, నాయకులకు లేదండి. అతను బాబు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని దూషించాడు కాబట్టి ఆ విధంగా టీడీపీ కార్యకర్తలు రియాక్ట్ అయ్యారండి. కాకపోతే అసలు అతని గురించి పట్టించుకునేవాడు లేడు. అతను ఎంత గొప్పవాడో అతను అల్లుడే చెప్పాడంట. స్వయం అతని కూతురు మొగుడి గారు అయిన వాళ్ళ చిన్నల్లుడే అతను అలాంటి వాడు అనేది వీడియోలు పెట్టాడు. అలాంటి వీడియోలు చాలా ఉన్నాయి, యూట్యూబ్లో చూసుకోవచ్చండి అందరూ అతని క్యారెక్టర్ ఏందనేది. కాకపోతే ఇప్పుడు దీన్ని దీన్ని వాడుకొని మామూలు వైసీపీ పడిపోయిన ప్రభుత్వం లెగసీ కాపుల్లో సానుభూతి పొందాలని ప్రయత్నిస్తుందండి. ఇది కాపు సోదరులందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి. అంటే ఇక్కడ ప్రధానంగా కమ్మలు దాడి చేశారు, తెలుగుదేశం కమ్మలు దాడి చేశారు అనే పదాన్ని పదే ఒత్తి చూడటాన్ని ఎలా చూడాలంటే? ఇప్పుడు కమ్మలే ఉందండి, అక్కడ ఉన్న వాళ్ళు టీడీపీ కార్యకర్తలు అనేక కులాల వాళ్ళు ఉన్నారండి, అనేక జాతుల వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఏమన్నా తక్కడేసి చూసాడేందండి కమ్మలే మాత్రం ఉన్నాడని చెప్పి. ఇదంతా రాజకీయము. కమ్మ కులాన్ని జగన్ రెడ్డి అతని ప్రభుత్వంలో ఏ విధంగా హింసించి మామూలు పార్టీని కమ్మ కులాన్ని టార్గెట్ చేసి వాళ్ళని నాజీలకరంగా వాళ్ళు యూదుల్ని ఎలాగ టార్గెట్ చేశాడో అంతకన్నా ఘోరంగా ట్రీట్మెంట్ ఇచ్చాడండి జగన్ రెడ్డి. అదంతా ఇప్పుడు మళ్ళీ రెచ్చగొట్టాలని, కమ్మ కులాన్ని రెచ్చగొట్టాలని జగన్ రెడ్డి ఇలాంటి మాటల ద్వారా రెచ్చగొడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు అన్యూన్యంగా ఉన్న కాపు సోదరులు, కమ్మ సోదరులందరూ ఐకమత్యాన్ని వీడొద్దండి, ట్రాప్లో పడొద్దని మేము కోరుకుంటున్నామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.